నారాయణ గారు. అంటే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి లెక్చరర్‌గా జీవితం ప్రారంభించి, ఇప్పుడు నారాయణ విద్యా సంస్థలు అంటే ఒక టాప్ రేంజ్. అంటే అటు ఎడ్యుకేషన్ పరంగా ఎంతోమంది విద్యార్థుల జీవితాలు మీరు తీర్చిదిద్దారు. ఎక్కడికి వెళ్ళినా మీ విద్యార్థులు ఉన్నారు, ఉన్నత స్థాయిలో ఉన్నారు. అంటే ఒకవైపు ఆ బాధ్యతలు నిర్వర్తించారు, రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఇటు మంత్రిగా కూడా చాలా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ రెండిట్లో మీకు ఏది సాటిస్ఫైడ్‌గా అనిపిస్తుంది సార్? అంటే యాక్చువల్గా ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. Yes, sir. ఎందుకంటే ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్లో 6,50,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 60,000 మంది డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు, అంటే పిఎఫ్, ఈఎస్ఐ, టీడీఎస్ కడతారు. 60,000 మంది ఇండైరెక్ట్గా ఉంటారు. అది ఒక సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఎక్కడికి పోయినా మీరు అన్నట్టుగా ఏ విదేశాలకు పోయినా వెంటనే సార్ మీ స్టూడెంట్ అని వస్తారు. ఎంతోమంది ఆఫీసర్లు ఈరోజు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు ఆఫీసర్లు, సార్ మీ స్టూడెంట్ అంటే ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దట్ ఈజ్ వన్ టైప్. అయితే 1994 నుంచి నేను తెలుగుదేశం పార్టీతో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో అసోసియేషన్ ఉన్నాను. సార్ పార్టీకి హైదరాబాద్ పార్టీ ఆఫీస్లో యాక్చువల్గా బ్యాక్ ఎండ్లో ఉండి వర్క్ చేసామండి. అయితే 2014 ఎలక్షన్ అప్పుడు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా డైరెక్ట్గా నన్ను 3 జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలు చేయమన్నారు. ఆ 3 జిల్లాలు చేయటం జరిగింది. ఆ 3 జిల్లాల్లో 34 కాన్స్టిట్యున్సీస్ చేస్తే ఆ రోజు 25 సీట్లు వచ్చినాయి. ఎస్ సార్. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా వారే ఇన్వైట్ చేశారు. వారే నీలాంటి ఎడ్యుకేషన్ పీపుల్ రాజకీయాల్లోకి వస్తే డైరెక్ట్ బాగుంటుంది పాలిటిక్స్‌లోకి. అని అంటే యాక్చువల్గా అప్పుడు ఒక నిమిషం ఆలోచించి, అంటే ఎడ్యుకేషన్లో ఒక డైరెక్షన్లోనే సర్వీస్ చేయగలిగాను. ఒక మంత్రిగా అయితే అనేక డైరెక్షన్లో పేదలు, నిరుపేదలు ఉంటారు, వాళ్ళందరికీ చేర్చిన ఉద్దేశంతో ఆ రోజు యాక్సెప్ట్ చేసి ఇలా రావటం జరిగింది. దాని సాటిస్ఫాక్షన్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఎస్ సార్. దీని సాటిస్ఫాక్షన్ ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఎస్. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక రంగంలో అద్భుతంగా నిరూపించుకుంటారు సార్. ఇప్పుడు మీరు ఈ రెండిట్లో నిరూపించుకున్నారు. అంటే పొంగూరు నారాయణ గారికి ఏమైనా బాధ్యత అప్పచెప్తే పెర్ఫెక్ట్గా చేస్తారు, వివాదాలకు పోకుండా అని ఒక నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు దగ్గర మీరు సంపాదించుకున్నారనేది బాగా టాక్. ఎలా అది అంటే ఆ నిబద్ధత కానీ, ఆ ఏకాగ్రత కానీ? అంటే ఏదైనా మన కాన్సన్ట్రేషన్ అండి, అంటే ఫోకసింగ్. ఏదైనా ఒక వర్క్ ఉంటే సక్సెస్ కావాలంటే దాని మీదే ఫోకస్. నాకు మొదటి నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్నా లేదా ఇక్కడ ఈ బాధ్యతలు ఇచ్చినా, ఏదైతే బాధ్యత ఇస్తారో దాని మీద 100% మైండ్ ఫోకస్ చేసి టైం బౌండ్ పెట్టుకుంటాను. అధికారులందరితో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివ్యూ చేస్తాను. వాళ్ళతో కూడా చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటాం. వాళ్ళతో కూడా నేను మంత్రిని, ఆఫీసర్ అనే ఇది లేకుండా ఫ్రెండ్లీ వాతావరణంలో ముందుకు పోతాం. అందువల్ల యాక్చువల్గా ఆ ఫోకసింగ్ వర్క్ వల్ల సక్సెస్ రేట్ వస్తుంది. ఎస్ సార్. టీమ్ స్పిరిట్ అనేది నమ్ముకున్నారు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ సార్. నారాయణ గారు, ఇక డిపార్ట్మెంట్కి సంబంధించి వద్దాం. ఇప్పుడు అమరావతి, ఇందాక నేను అన్నాను, ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరం అంటే అంత కీలకమైన ప్రాజెక్టులు, ఆ కీలక బాధ్యతను మీరు మోస్తున్నారు. దీన్ని ఒక సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్గా మార్చాలనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అంటే ఇది ఒక సంపద సృష్టిస్తుందని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, మీరు ఇందాక ప్రస్తావించిన టెండర్లు, పనులు, పురోగతి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక రకంగా చాలా బిగ్ టార్గెట్ ఉంది. అంటే చాలా భారీ లక్ష్యం మీపై నిర్దేశించుకున్నారు. ఆ బాధ్యత మీపై ఉంది. మరి రీచ్ అవ్వగలరా? 2027 కల్లా అమరావతి రాజధాని కంప్లీట్ చేయగలరా? ఖచ్చితంగా అండి. రాబోయే 3 సంవత్సరాలు అది పూర్తి చేస్తాం. చాలా పక్కా ప్లాన్ చేసాము. ఎందుకంటే ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీ 2014-19లో టేకప్ చేసిన అప్పటికి యాక్చువల్గా శ్రీకృష్ణ కమిటీ వేశారు సెంట్రల్ గవర్నమెంట్. రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 వల్ల శ్రీకృష్ణ కమిటీ కొద్ది రోజులు యాక్చువల్గా ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు ఒక 6 నెలలు 8 నెలలు దానికి పోయింది. తర్వాత వారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని స్టడీ చేసి దాన్ని మళ్ళా అసెంబ్లీలో డిస్కస్ చేసి అమరావతి ఎక్కడనేది డిసైడ్ చేయడానికి మళ్ళీ దానికి కొంత సమయం పట్టింది. అవును. మొత్తం మీద దీనికే ఎక్కువ సమయం పోయింది. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన దాంట్లో కూడా యాక్చువల్గా అన్ని పాయింట్స్ పాజిటివ్ ఇచ్చి, ఒక ల్యాండ్ ఒకటే లేదు కదా, ల్యాండ్ డిఫరెంట్ మార్గాల్లో సేకరించవచ్చని ఆ రోజు ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తామని అసెంబ్లీలో యాక్చువల్గా అమరావతిలోనే ఇక్కడే కన్స్ట్రక్ట్ చేస్తామని డిసైడ్ చేయడం. 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇచ్చాం. 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి, అంటే 58 రోజుల్లో 34,000 ఎకరాలని తీసుకున్నాం. అయితే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే, ఏ స్టేట్ తీసుకున్నా ఆ స్టేట్లో క్యాపిటల్ సిటీ నుంచే ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అది అన్ని జిల్లాలకు డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. ఈరోజు హైదరాబాద్ తీసుకుంటే
తెలంగాణ స్టేట్కి వచ్చే ఆదాయంలో 75% ఓన్లీ హైదరాబాద్ నుంచి వస్తుంది. అవును సార్. ఆ వచ్చిన ఆదాయాన్ని అన్ని జిల్లాలకు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. అదేవిధంగా ఏ స్టేట్కైనా ఒక రాజధాని ఉండాల్సిందే. అవును. ఎందుకంటే ఇక్కడ మీరు తీసుకుంటే యాక్చువల్గా చట్టాలు చేసే చట్టసభ, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు, సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్, వాటి మీద పర్యవేక్షణ చేసి అంటే చేసింది కరెక్టా కాదా అనే దానికి జ్యుడిషియల్, ఈ మూడు అండి. అవును. ఈ మూడు ఒకే దగ్గర ఉంటే పరిపాలన ప్రజలకు ఈజీ అవుతుంది. ఎస్ సార్. ఒకటొక దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర అసెంబ్లీ ఉండి, ఒక దగ్గర వచ్చి హైకోర్టు ఉండి, ఒక దగ్గర వచ్చి అధికారులు ఉంటే కోర్టు ఇష్యూ వచ్చినప్పుడు ఆయన అక్కడి నుంచి ఆయన పరిగెత్తాలి. అవును. అధికారులు కూడా కోర్టులకు వెళ్తుంటారు కదా సార్. అవును. అంతేకాకుండా ఒక పని ఏదన్నా పని కావాలా, మినిస్టర్ దగ్గరికి పోతారు, మినిస్టర్ గారికి చెప్తారు, సరే అంటారు. హెచ్ఓడి ఎక్కడ ఉంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరిలో చాలా హెచ్ఓడి ఆఫీస్ ఉన్నాయి, సెక్రటరీ ఇక్కడ ఉంది. సరే మినిస్టర్ గారు చెప్పిన తర్వాత ఆడ పరిగెత్తాలా, ఆడ నుంచి ఇంకో కమిషనర్ ఆఫీస్ పరిగెత్తాలి. అలా కాకుండా ముఖ్యమంత్రి గారు అడ్మినిస్ట్రేషన్ ఒకే దగ్గర ఉండాలా, బట్ వచ్చే యొక్క ఫలాలు రాష్ట్రం మొత్తానికి డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో అమరావతి క్యాపిటల్ సిటీని ఆ రోజు డిజైన్ చేయటం, ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవటం, ల్యాండ్ పూలింగ్ తీసుకున్న తర్వాత లేఅవుట్ డిజైన్ చేయడానికి సింగపూర్ వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు దాదాపు 8 నెలలు తీసుకున్నారు, అక్కడ ఒక 8 నెలలు పోయింది. అదైన తర్వాత నార్మన్ ఫాస్టర్ లండన్ వాళ్ళతో యాక్చువల్గా ఈ యొక్క బిల్డింగ్స్ డిజైన్కి వాళ్ళు మళ్ళీ 8 నెలలు తీసుకున్నారు. సో ఆల్మోస్ట్ 2014 నుంచి 17 ఎండ్ దాకా దానికి సరిపోయింది. 2018లో టెండర్లు ఇచ్చాం. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 8 months, 6 months, 1 year అంతే సార్. అందువల్ల ఆ మాత్రం వర్క్స్